గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. 1వ తేదీ వచ్చిందంటే ఇంటికే సరుకులు వచ్చి లబ్ధిదారులు తీసుకునే MDU వ్యవస్థను పూర్తిగా భూస్థాపితం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. డిపోల నుండే ఈరోజు సరుకులు సరఫరా చేయాలనే ఉద్దేశంతో అక్కడ గత ప్రభుత్వ హయాంలో బియ్యం తప్పుదావ పట్టాయి అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి మాజీ డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ఉన్నారు. చూస్తున్న MDU వ్యవస్థ ఈరోజు 80% ప్రజలను ఆకట్టుకున్నటువంటి ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఎన్నో కారణాలు చెప్తున్నారు. ఆ కారణాల్లో వాస్తవాలు ఏమని అనుకుంటున్నారు, ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమని భావిస్తున్నారు? పేద ప్రజలకి సహాయం చేసే దిశగా చేసే కార్యక్రమమే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు. ఆ వ్యవస్థలో లైన్లో నిలబడి అనేకసార్లు తిరిగి పేదలకు ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఆ రోజు ఆ వ్యవస్థలో ఉంటే దాన్ని రూపుమాపేదానికే స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళ వద్దకే వెహికల్తో బియ్యం తీసుకువెళ్ళి వాళ్ళకి అందించే కార్యక్రమం అప్పుడు ఆ రోజు మేము చేయడం జరిగింది. దానిలో ప్రజలు కూడా చాలా సంతోషించేవాళ్ళు. ఇబ్బంది లేకుండా మనకి ఇచ్చినటువంటి సరుకులన్నీ నాణ్యతగా మాకు అప్పచెప్పడం జరుగుతుందని. ఇందులో ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా ఇబ్బందులు లేకుండా జరిగాయి. దానికి భిన్నంగా ఈరోజు మరి ఆ వ్యవస్థను రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గౌరవం దక్కిపోయింది. ఆ గౌరవాన్ని బలహీనపరచడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని నేను అనుకుంటున్నాను. ఈవేళ దాన్ని రద్దు చేసి ఆ వ్యవస్థను రద్దు చేసి వెహికల్స్ లేకుండా చేసి మరి స్వయంగా బియ్యం వాళ్ళకి రండి, క్యూలో నిలబడి వాళ్ళు ఇచ్చింది తీసుకోండి అని చెప్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న కార్యక్రమం చూస్తే పేద ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మరి అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడ రాకపోయినా లేకపోతే ఇంకో ప్లేస్ ఇంకో దగ్గర రమ్మన్నా మళ్ళీ బలోమని నడుచుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇదంతా కూడా చాలా కష్టమైనటువంటిది. పేదల తాలూకా వీక్నెస్, లేమి అన్నటువంటి వీక్నెస్ని ఎన్కాష్ చేసుకొని పార్టీ పట్ల ఆకర్షిత చేయాలన్నటువంటి లక్ష్యమే తప్ప రాజకీయ దురుద్దేశ ప్రయోజనాలు ఆశించి ఈ కార్యక్రమాలు చేస్తారు. ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు. ఏదేమైనా ఇటువంటి కార్యక్రమాలన్నిటికీ ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. సంవత్సర పాలనలో కక్ష కార్పణ్యాలు, దౌర్జన్యాలు, హింసాకాండలు ఇవే చూస్తున్నాం తప్ప చిన్న చిరుద్యోగుల మీద కఠినమైనటువంటి ఉద్యోగులు తొలగించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది ప్రభుత్వం ఉంది కనుక ఈవేళ వాళ్ళకి తల్లుతుంది. ఇదంతా మరొక 4 సంవత్సరాల సమసిపోయే కార్యక్రమం. కానీ ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఓవైపు రెడ్ బుక్ పాలనే కాకుండా ఉద్యోగులపై కూడాను కక్షపూరిత సాధింపులు, వాలంటీర్ సచివాలయ పెట్టిపై కూడా ఈ ట్రాన్స్ఫర్ వ్యవస్థలో కూడా ఉద్యోగులు, టీచర్స్ వీళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళకి పక్షపాత ద్వారంతో వాళ్ళకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి కొద్దిమంది ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రయోజనం కలిగే విధంగా, నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఇబ్బందులు కలిగే విధంగా ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఇవన్నిటికీ అంతిమంగా దీంతో పనిష్మెంట్ పడుతుంది వాళ్ళకి. తాత్కాలికంగా చేస్తున్న పనులన్నీ తప్పు. ప్రజామోదం కలిగినటువంటి అనేక కార్యక్రమాలు ఈవేళ దానికి భిన్నంగా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు వంచన చేసే కార్యక్రమాలే. అందుకే మేము వెన్నుపోటని పేరు పెట్టి ప్రజలకు చేసే వ్యతిరేక కార్యక్రమాలని మరి రేపు 4వ తారీఖున చేయబోతున్నాం. దీనికి ప్రజల తాలూకు మద్దతు కూడా మాకు ఉంది. ఈ కార్యక్రమం కూడా ఘన విజయం సాధిస్తుంది. కాకపోతే పోలీసులు ఆ పేరు వింటేనే భయపడే పరిస్థితి ఉంది. ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది అన్నటువంటి సంకేతాలు ఏమైనా కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా వాళ్ళకి కనిపిస్తున్నాయి కనుకనే ఈవేళ దాన్ని అడ్డుకోవడానికి కోసం పోలీసు వ్యవస్థ అంతా దానికి పెర్మిషన్ కూడా ఇవ్వకుండా కొంత ప్రయత్నం చేస్తున్నారు. గౌరవ SP గారికి ఈవేళ కలిసి నేను మాట్లాడతాను. మేము శాంతియుతంగా చేస్తాం. మేమేం వెన్నుపోట్లు ఆ పేరు ఈ పేరు పెట్టి ఎవరికే వంచి కార్యక్రమాలు హింసించి ఆ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలాగా మేము చెయ్యం. మేము శాంతియుతంగా ప్రజల తరఫున మేము పోరాడతాం. కనుక ప్రస్తుతం MDU వ్యవస్థను పూర్తిగా భూస్థాపితం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం అది కుట్రపూరితమైన చర్య. కూటమి ప్రభుత్వం కొలుందేరిన నాటి నుండి ఈ రోజు వరకు కూడాను సచివాలయం, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ కూడాను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రక్రియను అంతటిని కూడాను ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా ఈ కక్షపూర్తి ధోరణి ప్రజల్లో తీసుకెళ్లాలని వెన్నుపోటు కార్యక్రమం పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాన్ని కూడాను ఎట్టి పరిస్థితులు అధిగమించి ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి కృష్ణదాస్ స్పష్టం చేస్తారు. మరి ఈ విషయంలో పోలీసులు వారికి తగిన అనుమతులు ఇచ్చి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసి దోహదపడతారా, లేకపోతే వారికి ముందస్తు అరెస్టులు చేసి ఇళ్లకే పరిమితం చేస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.